జీహెచ్ఎంసీ పరిధిలోని 297, 298 డివిజన్లలో మేడ్చల్, పూడూరు, కిస్టాపూర్ ప్రాంతాల్లో ప్రజలు త్రాగునీరు, మురికి కాలువలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు సరైన పరిష్కారం చూపలేదన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలు త్రాగునీటికి ఎప్పుడూ అందుబాటులో ఉండేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి పట్టణ ప్రజలకు నీటి సమస్యలు మొదలయ్యాయన్నారు. పట్టణ చుట్టుపక్కల గ్రామాల్లో అవసరానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. కేవలం మేడ్చల్ పట్టణానికి ఈ సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖాళీ బిందులతో పాదయాత్రగా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో నవీన్ రెడ్డి, విష్ణుచారి, దయానంద్ యాదవ్లు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ 297, 298 డివిజన్ మేడ్చల్, పూడూరు, కిస్టాపూర్ డివిజన్. మేము గత వారం రోజుల కింద మరి మేడ్చల్లో మంచినీటి కోసం కటకటలాడుతున్న ప్రజలు తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లు కొనలేక పరిస్థితి బాగలేక ఇబ్బందులు పడుతున్నారు అని మేము జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం వ్యక్తం చేసినాం. ఆ రోజు డిప్యూటీ కమిషనర్ గారు మరి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తొందరలోనే మరి మేడ్చల్ ప్రజలకు మంచినీళ్ళు అందిస్తామని చెప్పారు. వారం అవుతుంది. మళ్ళా 2 రోజులకి తెల్లారి మళ్ళా హైదరాబాద్ మంచినీటి మరి మురుగునీటి పారుదల ఐఏఎస్ ఆఫీసర్ మరి అశోక్ రెడ్డి గారి దగ్గరికి కూడా మేము వెళ్ళడం జరిగింది. ఆయన కూడా 2-3 రోజులలో మా దృష్టికి తీసుకొచ్చి మొన్న మీరు ధర్నా చేసి మేము కూడా ఆ సమస్యను పరిష్కరిస్తాం, మేడ్చల్ ప్రజలకు నీళ్ళు అందిస్తామన్నారు. మరి 15 రోజులు అవుతుంది. సామాన్య మానవుడు ట్యాంకర్లు కొనలేక కటకటలాడుకుంటా పొద్దంతా పనిచేస్తే కూడా ఆయనకు 1000 రూపాయల కూలి రాదు. 700 పెట్టి ట్యాంకర్ పోసుకోవాలంటే ఎంతో కష్టపడతా ఉన్నాడు. అదే కాకుండా మేడ్చల్లో ఎక్కడ చూసినా, ఏ కాలనీ చూసినా, వినాయక్ నగర్ చూసినా, హౌసింగ్ బోర్డు చూసినా, సూర్యనగర్ చూసినా, కింది బస్సు చూసినా, రైల్వే కాలనీ చూసినా, గిర్మాపూర్ కానీ, రైలాపూర్ కానీ, ఉమానగర్ కానీ, బాలాజీ నగర్ కానీ, పూడూరు కానీ, కిస్టాపూర్ కానీ మొత్తం మురుగునీటి సమస్య. తాగడానికి లీవ్ లేవురా నాయనా అని మొత్తుకుంటే మురుగునీరు ఎక్కడికక్కడ రోడ్ల మీద ఏరులై పారుతూ ఉంది. మీరందరూ కూడా విజువల్ తీసుకోవచ్చు. పారిశుద్ధ్యము పడగకేసింది. పారిశుద్ధ్యం ఎక్కడిదక్కడ మన హౌసింగ్ బోర్డు అంబేద్కర్ వివేకానంద స్టాచ్యూ నుంచి మరి రైల్వే స్టేషన్ వరకు కూడా పైప్ లైన్ ద్వారా తోడినటువంటి ఆ మట్టిని కూడా ఎత్తి నాదుడు లేదు. దుమ్ము అవుతుంది మేడ్చల్. ఈ జిహెచ్ఎంసీలో కలిపినాక మేడ్చల్ మొత్తం అడిగే నాదుడే లేడు, పట్టించుకునే నాదుడే లేదు. అసలు ఏం జరుగుతుంది మేడ్చల్? గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మా ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉన్నప్పుడు మల్లారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఎంత మంచిగా నీళ్ళు వచ్చినాయి, ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు, రోడ్లు ఎట్లా ఉండే, మరి మున్సిపాల్ ఎట్లా ఉండే, మేడ్చల్ ప్రజలు ఎట్లా ఉండే అని కూడా మేము మీ దృష్టికి తీసుకురాబోతున్నాం. మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా. మొన్న అశోక్ రెడ్డి గారు కూడా మన ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చిండు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడిండు. జలమండలి ఆఫీసర్లకు ఫోన్ చేసి మాట్లాడిండు. మరి మిషన్ భగీరథ ఆఫీసర్లకు ఫోన్ చేసి మాట్లాడి ఎంతమందికి లెటర్లు ఇచ్చినా, ఎన్ని ఫోన్లు చేసినా బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు మరి చిన్న చూపు చూస్తారు. ఎమ్మెల్యే గారు ఎంత బాధపడుతుండంటే, అయ్యో ఊరిలో తిరుగుతానికి నాకే సిగ్గుపోతుంది, నేను ఎమ్మెల్యేనున్నా, మరి ఎన్ని ఫోన్లు చేసినా ఈ అధికారులు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అయ్యో రామా అని ఎమ్మెల్యే గారు మొత్తుకుంటుండు. ఎన్ని లెటర్లు అంటే అన్ని లెటర్లు ఇస్తుండు. ఆయన ఫోన్లు చేసి కూడా మాట్లాడతారు. కొంతమంది అంటారు ఎమ్మెల్యే మాట్లాడాడు. ఎమ్మెల్యే మాట్లాడని ప్రెస్ మిత్రులకు అందరికీ తెలుసు. మేము లెటర్ల ద్వారా మనం అందరి దగ్గరికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం తీసుకుపోయినాం, అందరికి కూడా ఇచ్చినాం, అయినా కూడా లేదు. అసలు ఈ హైదరాబాద్లో ఇప్పుడు తెలంగాణలో గుండెకాయ అంటే హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా. ఈ రంగారెడ్డి జిల్లాను, ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాను, ఈ జిహెచ్ఎంసీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో నాకైతే అర్థమవుతుంది. 3 సంవత్సరాలు కావస్తా ఉన్నా 3 జిల్లాలలో 3 మంత్రులు లేరు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేడు, జిహెచ్ఎంసీ హైదరాబాద్లో మంత్రి లేడు, మేడ్చల్ జిల్లాలో మంత్రి లేడు. మేము ఎవరిని అడగాలి? ఇన్ఛార్జి మంత్రులు అంటారు. 3 సంవత్సరాలుగా ఏ మంత్రి కూడా మేడ్చల్లో ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా అటు ఇన్ఛార్జి మంత్రి అడుగుపెట్టిన పాపాన ఊరు. అధికారులు